హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజరామ్ గంజికుంట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము టు బీ అనే ఇన్ఫైనేటివ్ వర్బ్ గురించి తెలుసుకుందాము. మనకందరికీ తెలుసు కదా ఇన్ఫైనేటివ్ వర్బ్ అంటే ఏంటి. ఇన్ఫైనేటివ్ వర్బ్స్ ఆర్ యూజ్ టు ఎక్స్ప్రెస్ వాట్ యాక్షన్ సమ్వన్ వాంట్స్ టు డూ ఆర్ వాట్ సమ్వన్ నీడ్స్ టు డూ. ఎవరైనా ఏ చర్యను చేయాలనుకుంటున్నారో లేదంటే ఎవరైనా ఏమి చేయాలో వ్యక్తీకరించడానికి చెప్పడానికి ఉపయోగపడుతుంది టు బీ అనే ఇన్ఫైనేటివ్ వర్బ్. ఈ టు బీ అనే ఇన్ఫైనేటివ్ వర్బ్ ఏ ఏ సందర్భాల్లో వాడతాము, వాటి రూల్స్ తెలుసుకుందాము. మరియు ప్రతి సందర్భంలో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరియు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రూల్ నెంబర్ 1, యూజ్ టు ఎక్స్ప్రెస్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. ఉద్దేశం గురించి వ్యక్తీకరించడానికి చెప్పడానికి టు బీ అనే ఇన్ఫైనేటివ్ వర్బ్ ఉపయోగిస్తాము. కొన్ని సెంటెన్సెస్ చూడండి. ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉంది. ఇది ఆమె ఉద్దేశం. వారు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. సపోజ్ మనం ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు ప్రస్తుతము అవసరమైనంత శ్రద్ధతో లేరు అనుకోండి, అప్పుడు మనము వారు మరింత శ్రద్ధతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్తాము. అంటే అది మన ఉద్దేశము. ఓకే, సో మన ఉద్దేశం గురించి ఇలా చెప్తున్నాము. నెక్స్ట్, కష్టమైన సమయాల్లో వారు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మద్దతు అంటే సపోర్ట్. ఏదైనా డిఫికల్ట్ టైమ్స్లో వాళ్ళు ఎలా ఉండాలని భావించారు, సపోర్టివ్గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి వారి ప్రవర్తన ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనే దాని గురించి వారు తీసుకున్న నిర్ణయం. ఓకే, సో ఇలా మనం ఒకరి ఉద్దేశాల గురించి టు బీ అనే ఇన్ఫైనేటివ్ వర్బ్ ఉపయోగించి చెప్పవచ్చు. రూల్ నెంబర్ 1, సెంటెన్స్ స్ట్రక్చరు మరియు ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సెస్. మిగిలిన 2 రూల్స్ గురించి కూడా తెలుసుకొని తర్వాత నేర్చుకుందాము. ఓకే, రూల్ నెంబర్ 2, యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్. అంటే ఏంటి? ఒపీనియన్ అంటే అభిప్రాయము. ఏదైనా ఒక విషయాన్ని గురించి కానీ, వస్తువు గురించి కానీ, లేదంటే పరిస్థితుల గురించి కానీ, లేదంటే ఒక వ్యక్తి గురించి కానీ మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి చెప్పడానికి టు బీ అనే ఇన్ఫైనేటివ్ వర్బ్ ఉపయోగిస్తాము. ఇంటెన్షన్కు ఒపీనియన్కు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ వారు శ్రద్ధతో లేరు. ఓకే, ఇది ఒపీనియను. వారు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇది ఇంటెన్షను. రెండిటికి తేడా ఏంటి? ఇక్కడ జస్ట్ మీ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒపీనియన్తో పాటు వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. అర్థమైందనుకుంటాను ఇంటెన్షన్కు ఒపీనియన్కు డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒపీనియన్ షేర్ చేయడం అంటే మన దృష్టిలో ఒక వస్తువు కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక వ్యక్తి కానీ ఎలా ఉన్నారో చెప్పడము ఒపీనియను. వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్పడము ఉద్దేశము. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ సెంటెన్సెస్. ఆమె కష్టపడి పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఒక ఆవిడని చూస్తే ఆమె చేసే పనిని బట్టి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పడం ఇది. ఓకే, అతను తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు. వాతావరణం చల్లగా మారుతున్నట్లు అనిపిస్తుంది. సో మీరు ఒక విషయం పట్ల కానీ, సిచ్యువేషన్ పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ మీ దృక్కోణము, మీ అభిప్రాయము చెప్పడాన్ని మనము టు బీ అనే ఇన్ఫైనేటివ్ వర్బ్ ఉపయోగించి చెప్పచ్చు. రూల్ నెంబర్ 3, యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ టు ఇండికేట్ actions that needs to be performed or actions that was required in the past. Actions that needs to be performed అంటే చేయవలసిన చర్యలు. Actions that was required in the past అంటే గతంలో, పాస్ట్లో అవసరమైన చర్యలు.
వ్యక్తీకరించడానికి చెప్పడానికి ప్యాసివ్ వాయిస్లో మనము టు బీ అనే ఇన్ఫినిటివ్ వర్బ్ ఉపయోగిస్తాము. అసలు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఈ సెంటెన్సెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, కారును మరమ్మత్తు చేయవలసి ఉంది, రిపేర్ చేయవలసి ఉంది. సపోజ్ మీ కారుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు కార్ సర్వీసింగ్ దగ్గరికి వెళ్తారు, అక్కడ రిపేర్ చేపిస్తారు. అది కార్ను తెచ్చిన తర్వాత ఏం చెప్తారు? నేను కార్ను సర్వీసింగ్ చేయించాను అంటారు, కానీ కార్ను పలాని వ్యక్తితో సర్వీసింగ్ చేయించాను అని మనం ఎప్పుడు చెప్పం కదా. ఓకే, సో అక్కడ వచ్చేసి ఎవరు చేస్తున్నారో ఈ చర్య, రిపేర్ చేసేవారు ఎవరో అంటే ఆ సబ్జెక్టు అనేది చెప్పము. ఓన్లీ ఆబ్జెక్ట్ మీదే సెంటెన్స్లో ఫోకస్ ఉంటుంది, సబ్జెక్టు గురించి చెప్పము. చర్య చేసే వ్యక్తి గురించి డిస్కస్ చేయము. ఓన్లీ చర్య దేని మీద జరుగుతుందో దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము. ఇటువంటి సెంటెన్సెస్ను ప్యాసివ్ వాయిస్ అంటారు. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఇన్ ప్యాసివ్ వాయిస్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే చర్య చేసేవారిని కాకుండా ఆ చర్య దేని మీద చేయబడుతుందో దాని మీద సెంటెన్స్లో ఫోకస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆమెకు నిన్న స్కాలర్షిప్ ప్రదానం చేయవలసి ఉండేది, ఇవ్వవలసి ఉండేది. ఎవరిస్తున్నారో చెప్పట్లేదు మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నాకు తెలియజేయాల్సి ఉండేది. ఇక్కడ కూడా చూడండి, ఎవరు తెలియజేయాలనో వారి పేరు కానీ ఆ వ్యక్తి గురించి మనము చెప్పడం లేదు ఇక్కడ. ఓన్లీ ఏం చెప్తున్నాము? నాకు తెలియజేయాల్సి ఉండేది. ఇది కూడా ప్యాసివ్ వాయిస్. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బ్రేకింగ్ న్యూస్ ప్రకటించాల్సి ఉంది. ఓకే, సో ఈ సెంటెన్సెస్ అన్నీ చూడండి, చేయవలసి ఉంది, చేయవలసి ఉండేది, చేయాల్సి ఉండేది, ప్రకటించాల్సి ఉంది. అంటే చేయవలసిన చర్యలను లేదంటే గతంలో అవసరమైన చర్యలు. ఈ రెండు గతంలో కదా, నాకు తెలియజేయాల్సి ఉండేది, ప్రదానం చేయాల్సి ఉండేది. ఇది పాస్ట్ టెన్స్ కదా, ఉండేది అనేది. చేయవలసి ఉంది అంటే మనము నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చెప్పడానికి చేయవలసి ఉంది అని చెప్తున్నాము. ఇలా ప్యాసివ్ వాయిస్లో మనము చర్య చేసేవారిని కాకుండా ఓన్లీ ఆ చర్య దేని మీద జరుగుతుందో ఆ ఆబ్జెక్ట్ను ఫోకస్ చేసి చెప్పడానికి టు బీ అనే ఇన్ఫినిటివ్ వర్బ్ ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అర్థమైందనుకుంటున్నాను ఈ 3 రూల్స్. ఇప్పుడు ఒక్కొక్క రూల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరియు కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. రూల్ నెంబర్ 1, టు ఎక్స్ప్రెస్ ఇంటెన్షన్స్. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. సబ్జెక్ట్ వర్బ్, ఇది V1 కానీ V2 వర్బ్ కానీ, తర్వాత టు బీ అనే ఇన్ఫినిటివ్ వర్బ్ వస్తుంది, తర్వాత నౌన్ రావచ్చు, అడ్జెక్టివ్ రావచ్చు, అడ్జెక్టివ్ ప్రేజ్ రావచ్చు. మీకు నౌను, అడ్జెక్టివ్ ప్రేజ్ అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే నా వీడియోస్ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఆల్రెడీ వీడియోస్ చేశాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ V1 V2 అంటే ఏంటి? V1 అనేది బేస్ ఫార్మ్ ఆర్ ప్రజెంట్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. ఓకే, వర్బ్ ఫార్మ్ 1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ కావచ్చు, లేదంటే ప్రజెంట్ సింపుల్ ఫామ్ అయినా కావచ్చు. V2 అంటే పాస్ట్ సింపుల్ ఫామ్ ఆఫ్ ఎ వర్బ్. ఓకే, ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు సెంటెన్సెస్ చూడండి. ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్. నా ఉద్దేశం ఏంటి? నేనేమని కోరుకుంటున్నాను? నేను విజయవంతం కావాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అది నా ఉద్దేశం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్. ఓకే, నేను ప్రజెంట్ ఇప్పుడు కోరుకుంటున్నాను, సో అది జరగాల్సి ఉంది కాబట్టి V1 వర్బ్ వచ్చింది, తర్వాత టు బీ అనే ఇన్ఫినిటివ్ ఫామ్ వచ్చింది, తర్వాత సక్సెస్ఫుల్ అంటే ఏంటి? ఇది అడ్జెక్టివ్ కిందికి వస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు అడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ ప్రేజ్ అంటే ఏంటి
అర్థమవుతుంది. ఈవెన్ V1 V2 వర్బ్ ఫామ్ గురించి కూడా సపరేట్ వీడియో ఉంది, ఆ వీడియోలో చూడండి. నెక్స్ట్, షీ ఆస్పైర్స్ టు బీ ఏ డాక్టర్. ఆమె ఏమని కావాలని కోరిక ఉంది, ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉంది. కాబట్టి షీ ఆస్పైర్స్ టు బీ ఏ డాక్టర్. సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారము సి అనేది సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి ఇక్కడ V1 వర్బ్ ఫామ్, నెక్స్ట్ టు బీ అనే ఇన్ఫైనిటివ్ వర్బ్ ఫామ్, నౌన్ ఏ డాక్టర్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. దే నీడ్ టు బీ మోర్ అటెంటివ్. ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఎందుకు? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, దే నీడ్ టు బీ మోర్ అటెంటివ్. వారు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన ఉద్దేశం గురించి మనం చెప్తున్నాము కాబట్టి టు బీ అనే ఇన్ఫినిటివ్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, దే డిసైడెడ్ టు బీ సపోర్టివ్. వారు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓకే, ఇది నిర్ణయించుకున్నారు అనేది పాస్ట్ సింపుల్ ఫామ్ కదా, కాబట్టి V2 వర్బ్ ఫామ్ ఇక్కడ యూజ్ చేసాము సబ్జెక్ట్ తర్వాత. నెక్స్ట్, హీఈస్ డిటర్మైన్డ్ టు బీ డిసిప్లైన్డ్. సపోజ్ మనము లేదంటే ఒక వ్యక్తి ఇంతవరకు డిసిప్లైన్గా లేడనుకోండి, ఇప్పుడు ఈ రోజు తర్వాత నుండి నేను డిసిప్లైన్గా క్రమశిక్షణతో ఉండాలని నిర్ణయించుకున్నాను అనుకోండి, అప్పుడు మనం చెప్తాము అతను ఎలా ఉండాలనుకున్నాడో అతని ఉద్దేశం. హీఈస్ డిటర్మైన్డ్ టు బీ డిసిప్లైన్డ్. అతను క్రమశిక్షణతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్, ఐ ఆమ్ డిటర్మైన్డ్ టు బీ మోర్ ఫోకస్డ్ ఆన్ స్టడీస్. సపోజ్ నేను ఇంతవరకు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి, ఫోకస్ చేయలేదనుకోండి, ఇప్పుడు నేను మేబీ సపోజ్ మార్క్స్ తక్కువ వచ్చాయనో, ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయనో, ఇంకా అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఏమని, మోర్ ఫోకస్డ్ ఆన్ స్టడీస్. ఐఎమ్ డిటర్మైన్డ్ టు బీ మోర్ ఫోకస్డ్ ఆన్ స్టడీస్. ఇది అడ్జెక్టివ్ ప్రేజ్. ఓకే, నేను చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా మనము మన ఉద్దేశాలను ఎక్స్ప్రెస్ చేయడానికి సబ్జెక్టు, వర్బు, తర్వాత టు బీ అనే ఇన్ఫినిటివ్ వర్బ్ యూజ్ చేసి, తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్ ప్రేజ్ కానీ సందర్భాన్ని బట్టి మనము యూజ్ చేయవచ్చు. సో ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మరికొన్ని సెంటెన్సెస్ ఈ రూల్ నెంబర్ 1కు ప్రాక్టీస్ చేయండి. రూల్ నెంబర్ 2, టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్. ఈ సందర్భంలో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి V1 కానీ V2 వర్బ్ ఫామ్ రావచ్చు, తర్వాత టు బీ అనే ఇన్ఫినిటివ్ వర్బ్ ఫామ్, తర్వాత అడ్జెక్టివ్ ప్రేజ్. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. షీ సీమ్స్ టు బీ హార్డ్ వర్కింగ్. మనకి ఆమెను చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ప్రజెంట్ అట్ ద మూమెంట్ ఆమె కష్టపడి పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ సింపుల్ ఫామ్ వర్బ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. పాస్ట్ సింపుల్ ఫామ్ యూజ్ చేసి షీ సీమ్స్ టు బీ హార్డ్ వర్కింగ్. ఇది మనకు పాస్ట్లో అనిపించింది. ఓకే, గతంలో ఆమె కష్టపడి పని చేస్తున్నట్లు అనిపించింది. ఇవన్నీ మన ఒపీనియన్స్ కదా, మన అభిప్రాయాలను ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు ఎలా అనిపించిందో చెప్తున్నాం మన ఒపీనియన్స్. ఈ సందర్భంలో మనం చెప్పే ఆ ఒపీనియన్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ అడ్జెక్టివ్ ముందు మనం టు బీ అనే ఇన్ఫినిటివ్ వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద మూవీ సీమ్స్ టు బీ ఇంట్రెస్టింగ్. మూవీ అంటే సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మూవీ చూస్తున్నాను అనుకోండి, సో మనం ఎవరితో అయినా చెప్పొచ్చు దిస్ మూవీ సీమ్స్ టు బీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ప్రజెంట్ మీకు ఏమనిపిస్తుందో, కాబట్టి ఇక్కడ ప్రజెంట్ సింపుల్ వర్బ్ ఫామ్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద సిచ్యువేషన్ అపియర్స్ టు బీ ఇంప్రూవింగ్. ఇప్పుడు ఎక్కడైనా ఒక గొడవ జరగడము, ఇంకా ఏదైనా ఒక సిచ్యువేషన్లో
ఇంతకుముందు చాలా కాంప్లికేటెడ్‌గా ఉందనుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ దృష్టిలో మీరు చెప్పొచ్చు ఇప్పుడు మెరుగుపడుతున్నట్లు అనిపిస్తోంది అని. సో, అటువంటి సందర్భంలో మనం ఇలా చెప్తాము. దిస్ సిట్యుయేషన్ ఆర్ ద సిట్యుయేషన్ అపియర్స్ ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది? టు బీ ఇంప్రూవింగ్ ఓకే. నెక్స్ట్ ద వెదర్ అపియర్స్ టు బీ క్వైట్ ప్లెజెంట్. ఇక్కడ చూడండి వెదర్ వాతావరణాన్ని చూసినప్పుడు మీకు ప్రజెంట్ ఏమనిపిస్తుంది? చాలా ఆహ్లాదకరంగా. ఇది క్వైట్ ప్లెజెంట్ అనేది అడ్జెక్టివ్ ప్రైజ్. ఎందుకంటే ఇక్కడ మనము అడ్జెక్టివ్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా ఉందో మనకు ఎలా అనిపిస్తుందో చెప్పడానికి మల్టిపుల్ వర్డ్స్ యూజ్ చేసాము. కాబట్టి ఇది మల్టిపుల్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు దాన్ని ప్రైజ్ అంటాము. ఓకే. నెక్స్ట్ హీ సీమ్స్ టు బీ ఇంటెలిజెంట్. సో అతను చూడ్డానికి తెలివైన వాడిలాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇవన్నీ మీ ఒపీనియన్స్. సో ఇలా మీరు ఒపీనియన్స్ చెప్పేటప్పుడు మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు టు బీ అనే ఇన్ఫైనిటివ్ వర్బ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ప్యాసివ్ వాయిస్లో. సో దీని సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దేని మీదైతే మనం చర్య చేస్తున్నామో ఆ చర్య చేసే విషయము అంటే ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ టు బీ అనే ఇన్ఫైనిటివ్ వర్బ్, తర్వాత పాస్ట్ పార్టిసిపల్ V3 వర్బ్ ఫామ్, బై ఏజెంట్ అంటే ఎవరితో ఆ చర్య చేయబడుతుందో. ఇది ఆప్షనల్. సో ఎవరితో చేయబడుతుందో మనం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఇది ఆప్షనల్. సో బై ఏజెంట్ అంటే చర్యను చేసే వ్యక్తి లేదంటే వస్తువు. ఓకే. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ద రిపోర్ట్ నీడ్స్ టు బీ రిటర్న్ బై టుమారో. ఇక్కడ చూడండి ఎవరు రాస్తారు నివేదిక రిపోర్ట్ను మనం చెప్పట్లేదు. ఓన్లీ అక్కడ ఇంపార్టెంట్ ఏంది? రిపోర్టు సబ్మిట్ చేయడం, రిపోర్టు వ్రాయడం అనేది ఇంపార్టెంట్. రిపోర్ట్ ఎవరు రాస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి దేని మీద యాక్షన్ జరుగుతూ ఉంది? రిపోర్ట్ మీద. ఓకే. ఎవరు రాసేది అనేది మనం ఇక్కడ చెప్పలేదు. సో రేపటి నాటికి నివేదిక రాయాల్సి ఉంది. నెక్స్ట్ ద కార్ నీడ్స్ టు బీ రిపేర్డ్. మనం దేన్ని రిపేర్ చేయాలనుకుంటున్నాము? కార్ని. ఓకే. కారును మరమ్మత్తు చేయవలసి ఉంది. ఎవరు చేస్తారనేది మనకు ఈ సందర్భంలో అనవసరము. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇలా ద కార్ అనేది రిపేర్ అనేది దేని మీద జరుగుతూ ఉంది? కార్ మీద. కాబట్టి ద కార్ నీడ్స్ టు బీ రిపేర్డ్. నెక్స్ట్ ద ప్యాకేజ్ వాజ్ సపోజ్ టు బీ డెలివర్డ్ ఎస్టర్డే. అంతే కదా. మీకు ఏదన్నా కొరియర్ వచ్చిందనుకోండి, లేదంటే కొరియర్ రావాలని ఉంది, మీరేమంటారు? నాకు ప్యాకేజీ ఈరోజు డెలివర్ కావాల్సి ఉంది, చేయాల్సి ఉంది అంటారు. అంతేకాని ఎవరు డెలివర్ చేస్తారో మీకు తెలియదు. అంతే కదా. సో ఇటువంటి సందర్భంలో కూడా మనము ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసి చెప్పచ్చు. ద ప్యాకేజ్ వాజ్ సపోజ్ టు బీ డెలివర్డ్ ఎస్టర్డే. ఓకే. నెక్స్ట్ ఐ వాజ్ టు బీ నోటిఫైడ్. నాకు తెలియజేయాల్సి ఉండేది. ఇక్కడ ఎవరు తెలియజేస్తారో మనం చెప్పట్లేదు. ఓకే. సో జస్ట్ మనము ఐ వాజ్ టు బీ నోటిఫైడ్, నాకు నువ్వు తెలియజేయాల్సి ఉండేది అనేసి సందర్భం వస్తుంది. నెక్స్ట్ ద ఆన్సర్ పేపర్స్ వర్ టు బీ ఎవాల్యుయేటెడ్. జవాబు పత్రాలను కరెక్షన్ అంటే మూల్యాంకనము చేయాల్సి ఉండేది. ఓకే. సో అది ఎవరు చేసేది అనవసరం అనమాట. అంతే కదా. మనం ఎగ్జామ్స్ రాస్తాము 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంకా ఎవరన్నా పబ్లిక్ ఎగ్జామ్స్. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ద ఆన్సర్ పేపర్స్ వర్ టు బీ ఎవాల్యుయేటెడ్. స్టిల్ ఇంకా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంది అనేసి అక్కడ ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసి చెప్తుంది. అంతే కదా. మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తాం కదా. బట్ ఎవరు ఎవాల్యుయేషన్ చేస్తారో చెప్పం కదా. అది మనకు తెలీదు ఆ కాంటెక్స్లో. ఓకే. సో ఇలా మనము చర్య చేసే వ్యక్తి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కేవలం చర్య దేని మీద జరుగుతుందో అది మాత్రమే ఇంపార్టెంట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్
ద బ్రేకింగ్ న్యూస్ ఇస్ టు బి అనౌన్స్డ్ అట్ 6 PM tonight. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బ్రేకింగ్ న్యూస్ ప్రకటించాల్సి ఉంది. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్స్ అన్నీ నోటీస్ చేయండి. ప్రతి సెంటెన్స్లో రాయాల్సి ఉంది, చేయవలసి ఉంది, చేయాల్సి ఉండేది. ఓకే, ఇక్కడ తెలియజేయాల్సి ఉండేది, చేయాల్సి ఉండేది, చేయాల్సి ఉంది, ప్రకటించాల్సి ఉంది. సో ఇలా చేయవలసిన చర్యలు లేదా గతంలో అవసరమైన చర్యలను ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసి చెప్పవచ్చు. అర్థమైందనుకుంటాను. రూల్ నెంబర్ 1 ఏంటి, రూల్ నెంబర్ 2 ఏంటి, రూల్ నెంబర్ 3 ఏంటి, మరియు దాని సెంటెన్స్ స్ట్రక్చరు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను మీరు ప్రాక్టీస్ చేయడానికి. దీని ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.